Hi guys. Good morning. Welcome to my stocks. మార్నింగ్ టైం 5:30 అయ్యుండే లాగాలి బ్రో. మెయిన్ ఛానల్లో వీడియో పెట్టాలి. ఈరోజు థర్స్డే రికార్డ్ చేస్తున్నది. ఏంట్రా ఈరోజు ప్రోగ్రామ్స్ అంటే చాలా రోజుల తర్వాత కొంచెం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనమాట. ఫ్రైడే కాదు, థర్స్డేనే రిలీజ్ అవుతున్నాయి. 9:20కి ప్రసాద్స్లో బ్లాస్ట్ జోన్ మూవీ ఉంది అర్జున్ గారిది. అండ్ ఆఫ్టర్నూన్ కాటలన్ మూవీ ఉంది. అండ్ నైట్ అబ్సెషన్ మూవీ కూడా ఉంది హాలీవుడ్ది. సో ఎంత మార్నింగ్ ఎందుకు లేచామంటే మెయిన్ ఛానల్లో వీడియో పెట్టాలి. నైట్ పడుకునేసరికి లేట్ అయిపోయింది మ్యాచ్ చూసి. దాని తర్వాత ఒక సినిమా చూసా. ఎర్లీ మార్నింగ్ ఒక రివ్యూ పెడదామని చెప్పేసి. సో ఇప్పుడు ఆ వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎడిటింగ్ చేయాలి. అండ్ అలాగే 2 days బ్యాక్ ఒక వ్లాగ్ కూడా రికార్డ్ చేశా. అది ఐ థింక్ ఈరోజు అప్లోడ్ అవుతుంది. ఈరోజు అంటే మీరు ఈ వీడియో చూసేసరికి అప్లోడ్ అయిపోయి ఉంటుందిలేండి, ఒక రూమ్ సర్చింగ్ బ్లాగ్. సో దానికి ఒక 2 minutes క్లిప్ రికార్డ్ చేయాల్సింది ఉంది. అదొక పెండింగ్ ఉంది, అది కూడా రికార్డ్ చేయాలి. ఈరోజు హెక్టిక్ డే ఉంటుంది, కొంచెం తిరగాలి అటు ఇటు. సో లెట్స్ సీ, కుదిరినంత మట్టుకి ఈరోజు కూడా వ్లాగ్ రికార్డ్ చేయడానికి ట్రై చేస్తా. మనకున్న మొహమాటలు గట్రా పోవడానికి చాలా కష్టంగా ఉంది, బట్ ట్రై చేయాలి. సో చూద్దాం. ఓకే, మరి రెడీ అయితే అయిపోయాం. ఇప్పుడు బయలుదేరాలి. 9:20కి షో. నేను 8కి స్టార్ట్ అవుతున్నా, ఎందుకంటే మన రూమ్ దగ్గర నుంచి ప్రసాద్ సినిమాక్స్ 8 kilometers అనమాట. సో బండి మీద వెళ్తున్నాం కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి సో కొంచెం త్వరగా బయలుదేరుతున్నా. అక్కడికి వెళ్ళేసరికి 8:30 అలా అవుతుందేమో. రెడీ అయితే అయిపోయా. టుడే బ్లాక్ షర్ట్ అయితే వేసా రాడ్ డే ఎండ్లో. మరి ఎందుకు వేసావంటే వేరే ఏం లేవన్నమాట, ఇప్పుడు మనం ఉతకలేదు. సో అవుట్ఫిట్ చూద్దాము అంటే కనుక ఇదే అవుట్ఫిట్. అంతే, బ్లాక్ షర్ట్ కాకి ప్యాంట్ వేసుకున్నా అంతే. దూరం నుంచి మీకేం పెద్ద క్వాలిటీకి ఏం కనిపించదు, జస్ట్ ఏదో సరదాగా చూపిస్తున్నా అంతే. ఓకే, మరి అయితే వెళ్దాం. నేను దారిలో ఏమీ క్లిప్స్ అని రికార్డ్ చేయను, ఎందుకంటే ఇదే ఫోను పాకెట్లో పెట్టుకుని వెళ్ళిపోతాను అనమాట. బైక్ స్టాండ్ కట్టలేదు కాబట్టి ఆఫ్టర్ సినిమాకి వెళ్ళగా ఒక 2-3 క్లిప్పులు రికార్డ్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకే, వచ్చేసాం భయ్య ప్రసాద్స్. బట్ ఇంకా గేట్ ఓపెన్ చేయలేదు. కాకపోతే మీరు ఎప్పుడన్నా సినిమాకి ఒక్కరు వెళ్ళినప్పుడు ఏదన్నా ఇంట్రోవర్ట్గా ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? నాకు ఈ సినిమా థియేటర్కి వచ్చినప్పుడు ఒక్కడనే వస్తే నాలో ఉన్న ఇంట్రోవర్ట్ నిద్ర లెగిస్తాడనమాట. లైక్ ఎలా అంటే థియేటర్కి వెళ్ళేంత వరకు బాధ ఉంటుంది బ్రో, వచ్చేస్తా ఒక్కడనే ఎంజాయ్ చేస్తా. బట్ వన్స్ థియేటర్ గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళి, అదే ఆ స్క్రీన్ లోపలికి వెళ్ళి లోపలికి వచ్చినంత వరకు మాత్రం ఒక మొహమాటం ఉంటుంది, ఒక ఇంట్రోవర్ట్ ఫీల్ ఉంటుంది అనమాట. అది మాత్రం ఘోరంగా ఉంటుంది నాకు ప్రతిసారి. ఎవ్రీ టైం ఒక్కడనే వచ్చి లోపలికి వెళ్ళి కూర్చుండే అంత వరకు ఏదో తెలియని ఫీలింగ్ అయ్యా. మీకు అలాగ ఉంటుందా? ఎవరన్నా ఉన్నారా సేమ్ అలాగా? నాకైతే అది అనిపిస్తుంది. అలాంటిది ఈసారి నుంచి కొన్ని రికార్డింగ్లు చేయాలి వాళ్ళందరి ముందు ఒక్కడనే అంటే అసలు అయ్యే పనులు కాదు. సో అందుకే చాలా కష్టం అంటూ ఉంటాయి. లెట్స్ చూద్దాం. ఇంకా గేట్స్ ఓపెన్ చేయలేదు, చాలా త్వరగా వచ్చేసాం. అంటే ట్రాఫిక్ ఉంటుంది అనుకున్నా కానీ అంతేం లేదు భయ్యా. ఒక 10 minutes ముందే వచ్చేసాం భయ్యా. మన సీట్ H17 అనమాట. ఇది ప్రసాద్స్లో స్క్రీన్ 3. ఇది H17. మీకు ప్రసాద్స్లో ఏ స్క్రీన్ అంటే ఇష్టం? ఇది స్క్రీన్ 3. నేను స్క్రీన్ 3కి రావడం ఇదే ఫస్ట్ టైం భయ్యా. ఎక్కువ స్క్రీన్ 6కి వెళ్ళా, అండ్ 5కి కూడా వెళ్ళా, అండ్ 4కి కూడా వెళ్ళా. ప్రస్తుతానికి అయితే 3 ఉన్నాం అంతే, జస్ట్ 3. ఇంకెంతమంది వస్తారో చూడాలి. మరి నాకు తెలిసి ఒక 20 members వస్తారేమో. నేను వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ మార్నింగ్ షోకి అర్జున్ మూవీకి వచ్చా, బ్లాస్ట్ జోన్ అని చెప్పేసి తెలుగు వెర్షన్కి వచ్చాను. సో హోప్ సినిమా బాగుండాలని అయితే అనుకుంటున్నా. ట్రైలర్ నాకు నచ్చింది భయ్యా, ట్రైలర్ అయితే నాకు నచ్చింది, చాలా బాగా అనిపించింది. సో అందుకే మార్నింగ్ షో దీనికే వచ్చా. ఆఫ్టర్నూన్ ఏమో వేరే సినిమా ఉంది, సో దాని గురించి ఆఫ్టర్నూన్ మాట్లాడతా. చూద్దాం. ఫస్ట్ హాఫ్ బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే. ఎర్లీ మార్నింగ్ మూడ్ సెట్ అవ్వాలి, నాశనం అయిపోకూడదు. 8:30కి వచ్చా, చాలా త్వరగా వచ్చా థియేటర్కి. కాఫీ దొరకలేదు దారిలో. ఒక దిక్కున ఆగి ఏదో దిక్కున షాప్ దగ్గర ఆగి ఒక కాఫీయో ఛాయో తాగుదాం అనుకున్నా కానీ మనకి కంఫర్ట్గా ఉన్న ప్లేసెస్ అయితే ఏమీ లేవన్నమాట. కొంచెం హెడేక్గా ఉంది. ఓకే మామ, రూమ్కి అయితే వచ్చేసా. ఇప్పుడు రివ్యూ రికార్డ్ చేయాలి. రివ్యూ రికార్డ్ చేసేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి మళ్ళీ కాటలన్ మూవీకి
టికెట్ బుక్ చేసుకుని దానికి వెళ్ళాలన్నమాట. త్వరగా రికార్డ్ చేసి త్వరగా సెట్ చేసుకుని వెళ్ళిపోతా. ఓకే, రివ్యూ రికార్డింగ్ అయితే అయిపోయింది అండ్ అప్లోడ్ కూడా చేసేసా. ఇప్పుడైతే మనం లేక్ షోర్ మాల్కి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడే కాటలన్ మూవీకి అయితే బుక్ చేసా. బైక్ వేసుకుని వెళ్ళట్లేదు, ఎందుకంటే ఈ లేక్ షోర్ మాల్ నాకు చాలా దగ్గర. మ్యాజిక్ లో వెళ్తానే కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది. అక్కడ నుంచి డైరెక్ట్ గా బాలానగర్ మెట్రో దిగేసి ఆ మెట్రో పైకి వెళ్ళి అక్కడ నుంచి లేక్ షోర్ మాల్ కి కనెక్షన్ ఉంటుంది కాబట్టి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. చాలా కంఫర్ట్ గా వెళ్ళిపోవచ్చు. సో అందుకే ఇలా పిక్ చేసుకున్నా. అదే బైక్ తీసుకెళ్ళామంటే మాల్ లోపలికి వెళ్ళాలి, పార్కింగ్ లోకి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ నుంచి ఆ ఫ్లోర్ కి వెళ్ళాలి. హెక్టిక్ బ్రో. పైగా ఎండలో బైక్ తోలాలి అనవసరం. ఇదైతే జస్ట్ 20 రూపాయలతో పోతుంది అనమాట. సో అందుకే ఇలా డిసైడ్ అయ్యా. ఇక్కడ నుంచి లేక్ షోర్ కనెక్షన్ అనమాట. మెట్రో దగ్గర నుంచి జస్ట్ ఒక ఫ్లోర్ పైకి వెళ్తే చాలు, వచ్చేసాం. ఇదైతే స్క్రీన్ 9 భయ్యా. లేక్ షోర్ మళ్ళీ ఇప్పుడు దాకా నేను స్క్రీన్ 9 అయితే చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. ఈ స్క్రీన్ అయితే నాకు నచ్చింది. ఉన్నవి కొంచెం డిసప్పాయింట్ చేసే సౌండింగ్ పరంగా, బట్ మూవీలో ఈ స్క్రీన్ సౌండింగ్ అయితే అదిరిపోయింది. డాల్బీ చాలా ఇంపాక్ట్ ఇచ్చింది. ఈ స్క్రీన్ 9 అయితే నాకు చాలా బాగా నచ్చింది. థీమ్ చూసారా, ఇది ఒక రాయల్స్ థీమ్ అనుకుంటా. ఐ థింక్ సంథింగ్ వారియర్స్. యా, చాలా మంది తెలిసే ఉంటుంది. లేక్ షోర్ మాల్లో డిఫరెంట్ థీమ్స్ అయితే ఉంటాయి స్క్రీన్స్ లో. బట్ సేమ్ థియేటర్లో సేమ్ స్క్రీన్లో మన వెనకాల అయితే పూల చొక్కా ఉన్నాడు అనమాట. నేనేం క్లిప్స్ రికార్డ్ చేయలేదు, అంటే దీని తర్వాత కూడా నేనేం రికార్డ్ చేయలేదు. ఎండ మామూలుగా లేదయ్యా. ఇప్పుడు రూమ్కి వచ్చా. కాటలన్ మూవీ కూడా అయిపోయింది. ఇప్పుడు రివ్యూ రికార్డ్ చేయాలి. సెటప్ అయితే చేస్తున్నా. రికార్డ్ చేసేసి ఆ రివ్యూ కూడా అప్లోడ్ చేసేసి మళ్ళీ ఒక 1 అవర్ లైవ్ చేసి దాని తర్వాత ఇక్కడి నుంచి మియాపూర్ వెళ్ళాలి. మియాపూర్ వెళ్ళి అక్కడ బండి ఎక్స్చేంజ్ చేయాలి. దాని తర్వాత 8 o'clock అబ్సెషన్ మూవీ ఉంది, దానికి వెళ్ళాలి. హెక్టిక్ బిజీ స్కెడ్యూల్ మొత్తం కూడా. ఎప్పటి నుంచో ప్రతి సండే మా ఫ్రెండ్ రూమ్కి వెళ్తా అని గుర్తుందా? ఆ ఫ్రెండ్ ఎవరు ఈరోజు చూపిస్తాను అనమాట. చాలా మంది అమ్మాయి అని ఎవరు కదరా, అబ్బాయి చూపిస్తా. మా సత్యరెడ్డి దగ్గరికి వెళ్తున్నాం. 2 సినిమాలు అయిపోయి ఫైనల్లీ మియాపూర్ అయితే వచ్చేసా. ఏంట్రా అంటే వెజ్ మంచూరియా అనుకుంటా. మంచూరియానే. ఫ్రంట్ రూమ్ లో ఉన్నా. వాడికి నేను రూమ్ దగ్గర బయలుదేరితే ఒకటి పెట్టాను, రెడీ రా వస్తున్నా అని చెప్పేసి. వాడు నేను రూమ్కి వచ్చేసా. వాడు రూమ్కి వచ్చేసి నేను అడుగుతున్నట్టు ఇంకా రెడీ అవ్వలేదు అంటున్నాడు. నేను మెసేజ్ పెట్టాను కదా అంటే ఇప్పుడు చూసి రిప్లై ఇస్తున్నాడు నాకు. మహానుభావం. చూపిస్తా, రానే చూపిస్తాను. ఇంకో ఈ హీరోనే సత్యరెడ్డి అనమాట. ప్రతి సండే వీడి రూమ్కి వస్తుంటా. సినిమాకి అయితే రానున్నాడు. సో బైక్ ఎక్స్చేంజ్ కి మాత్రం వెళ్ళి వచ్చేస్తాం ఇద్దరముని. హాయ్ గాయ్స్, మూవీ అయితే అయిపోయింది. టైం 10:30. బాగుంది భయ్య మూవీ. మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. వెళ్ళాలి ఇప్పుడు రూమ్కి వెళ్ళి రివ్యూ రికార్డ్ చేయాలి. ముందుగా ఏదన్నా తినాలి. నెక్సస్ మాల్ అయితే రాడ్ భయ్య, మామూలు రాడ్ కాదు. ఎత్తుక్కోవడానికి తీరిపోయింది నాకైతే. అసలు ఏమైందంటే చాలా లేట్ అయిపోయింది. నేను మూవీకి వచ్చేసరికి చాలా కంగారుగా వచ్చానమాట. అందుకే మధ్యలో అసలు క్లిప్సే రికార్డ్ చేయలేదు. ఇక ఆఫ్టర్ మూవీ తర్వాత రికార్డ్ చేస్తున్న క్లిప్. అంటే బైక్ ఎక్స్చేంజ్ చేసుకునేసరికి ఐ థింక్ 7:40 అయిపోయింది. నేను 20 minutesలో నెక్సస్ మాల్కి వెళ్ళాలి. ఓకే, వెయిట్. ఓకే, వచ్చేసా, రూమ్కి వచ్చేసా. అంటే ఇంకా అక్కడ రికార్డ్ చేయడం కావలేదు, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. పైగా ఆకలేసింది, ఏదో ఒకటి తినాలని కంగారుగా బయటికి వెళ్ళి తినేసి రూమ్కి వచ్చేసరికి 12:15 అయింది భయ్యా. ఇప్పుడు రివ్యూ రికార్డ్ చేసేంత ఓపిక కూడా లేదు. పడుకుంటా. మార్నింగ్ 8 timeకి లెగిస్తే ఆ టైంకి అప్లోడ్ చేస్తా. ఐ థింక్ 9:30 అవుతుంది. మీరు ఈ పాటి చూస్తూ ఉంటారులేండి రివ్యూ కూడా. అసలు ఏమైందంటే బైక్ తీసుకుని జస్ట్ ఒక 20 to 15 minutes ఉందంతే నాకు నెక్సస్ మాల్కి వెళ్ళడానికి. ఫుల్ ట్రాఫిక్ భయ్యా. అసలు నాకేమో డిస్టెన్స్ ఎక్కువైపోతుంది. అప్పటికి నేను మాల్కి వెళ్ళేసరికి 8-10 అయింది. B1కి వెళ్ళి పార్క్ చేసి 5th floorకి వచ్చాం. నార్మల్గా స్టెప్స్ ఎక్కేసి వచ్చేసాం గ్రౌండ్ ఫ్లోర్కి. అక్కడి నుంచి లిఫ్ట్ ఎక్కచ్చు కదా. మనకి తెలియదు కదా, అంటే యాక్చువల్లీ 4 floors కదా. 4 సార్లు ఎస్కలేటర్ ఎక్కేస్తే 4th floorకి వెళ్ళిపోతాం కదా అని అయితే అనుకున్నాం అనమాట. లిఫ్ట్ ఖాళీ లేక. సో 3 సార్లు ఎక్కాం. 3 సార్లు ఎక్కిన తర్వాత పైకి వెళ్ళి చూస్తే 1st floor అని రాసింది అక్కడ. అరే ఏం మాట్లాడుతున్నావురా అంటే ఇప్పుడు దాకా వచ్చింది గ్రౌండ్ ఫ్లోరు, అప్పర్ గ్రౌండ్ ఫ్లోరు, 1st floor అంతే. ఇన్ని ఫ్లోర్లు ఉన్నాయి నాకు తెలియదు నెక్సస్ మాల్లో. అప్పుడు ఎప్పుడో దిల్రుబాకి వెళ్ళాను అనమాట ప్రీమియర్కి. మళ్ళీ ఇదే వెళ్ళడం. అక్కడ సగం టైం అయిపోయింది. సర్లే ఇంకా ఎన్ని ఫ్లోర్లు వచ్చాక ఇప్పుడు మళ్ళీ లిఫ్ట్ ఏమి ఎత్తుక్కుంటాంలే అని చెప్పేసి లిఫ్ట్ ఎత్తుక్కుందాం నాకు అనిపించలేదు అది యాక్చువల్లీ. మళ్ళీ ఎస్కలేటర్కి 3rd floorకి వెళ్ళాం. అలాగా ఈసారి 3rd floorకి వెళ్ళాక ప్రతి ఫ్లోర్కి ఎస్కలేటర్ మన ఎత్తి మీద ఉండేది భయ్యా. వెంటనే వెళ్ళి ఎక్కేసేవాళ్ళం. ఈసారి 4th floorకి వెళ్ళాలంటే ఫుల్ ఆపోజిట్లో పాడేశాడు. అంటే దగ్గరికి ఒక 600 meters నడుచుకుంటూ వెళ్ళాలి ఆ ఎస్కలేటర్ దాకా. మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ ఎస్కలేటర్ ఎక్కి 4th floorకి వెళ్ళి ఈసారి మళ్ళీ పీవీఆర్ ఫుల్ ఆపోజిట్. మళ్ళీ ఎస్కలేటర్ కిందకి లేదు అది. మళ్ళీ సేమ్ ఎలా అయితే కింద పరిగెట్టుకుంటే 600 meters వెళ్ళామో మళ్ళీ సేమ్ 600 meters ఆపోజిట్గా పీవీఆర్కి వెళ్ళాల్సి వచ్చింది. అందుకే రాడ్ అన్న
ఈసారి అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళేసరికి 8:25 అయింది. మూవీ షో టైమింగ్ ఏమో 8 o'clock. పీవీఆర్ యాక్చువల్లీ 10 minutes లేట్ వేస్తాడు, మేము 25 minutes లేట్ వెళ్ళాం. 8:25 అయింది, ఇంకా షో వేయలేదు భయ్య, ట్రైలర్ వేస్తున్నాడు. థ్యాంక్ యూ పీవీఆర్ మామ, ఇంతకన్నా ఏం చెప్పగలను నేను. అంత త్వరగా మూవీకి ఎప్పుడు లేట్గా వెళ్ళను నేను, ఎంత లేట్గా అసలు వెళ్ళను. షో స్టార్ట్ అయ్యేసరికి 8:35 అయింది భయ్య. దీని బదులు ఎంత లేట్గా వేస్తాడేమో అని అంటే మధ్యలో మంచిగా క్లిప్స్ రికార్డ్ చేసుకుంటూ నెక్సెస్ మాల్లో క్లిప్స్ రికార్డ్ చేసుకుంటూ వద్దాను. ఏం రికార్డ్ చేయకుండా పరిగెత్తుకుని వచ్చాను, టైం పోక. అలా జరిగిందనమాట నెక్సెస్ మాల్ గొడవ. రికార్డ్ చేసి ఉంటే ఇంకా మంచిగా క్లిప్స్ పెడతాను మీకు. సారీ ఫర్ దట్, ఏం చేయలేను. డే అయితే అలా గడిచింది. ఇప్పుడు పడుకొని రేపు రివ్యూ పెడతాను. ఓకే, ఎలా అనిపించింది వ్లాగ్? ఐ నో అంత ప్రొఫెషనల్ కాదని నాకు తెలుసు, నాకు సూట్ అవ్వదని కూడా తెలుసు. బట్ ఐఎమ్ ట్రయింగ్ గైస్, ఐఎమ్ ట్రయింగ్, ఏదో మీ సరదా కోసం. సో ఇఫ్ నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకే మాల్ అంటే ఇష్టం? ఈ 3 malls అంటే ప్రసాద్ మల్టీప్లెక్స్ అది పెద్ద మాల్ కాకపోయినప్పటికీ ఇట్స్ గుడ్. లేక్ షోర్ మాల్ అండ్ నెక్సెస్ మాల్, హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళు ఎవరన్నా ఈ 3 malls ఏది బెస్ట్ మీకు కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అండ్ రివ్యూస్ అన్నీ కూడా మన మెయిన్ ఛానల్లో ఉంటాయి. సో 3 సినిమా రివ్యూస్ కూడా వాటికి పెట్టేసి ఉంటాను, మీరు చూసి కూడా ఉంటారు. ఇఫ్ ఇన్కేస్ ఎవరైనా ఈ వీడియో చూసి కూడా మన రివ్యూస్ చెక్ చేయకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన మెయిన్ ఛానల్ లింక్ ఉంటుంది, స్క్రీన్ స్పేస్ తెలుగు, వెళ్ళి చెక్అవుట్ చేసండి. లవ్ యూ ఆల్, బాయ్.